అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ అభివృద్ధి మరియు మీ యొక్క లాభాల గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి, వెన్నుపోటు పొడుస్తారు. ఈరోజు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక కొయ్యిత స్వభావాన్ని కొంతమంది కలిగి ఉన్నారు. జాగ్రత్తగా మీరు ఈరోజు తెలివితేటలతోటి ప్రదర్శించాలి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు. సోదరులతో వివాదాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం చేకూరుతుంది. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి అనేది కనిపిస్తుంది. వాణిజ్య వ్యాపారాలలో మీ యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు కీలక మార్పులు సంభవిస్తాయి. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల కృషి అయితే ఫలిస్తుంది. విద్యార్థులకు ఆశలు చిగురుస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయటం ద్వారా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే పనుల్లో ఆటంకాలు కూడా దూరం అయిపోతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. వాణిజ్య వ్యాపారాలలో లాభాలు వారికి కష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగులు అదనపు పని భారం ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి క్రీడాకారులు వివాదాల్లో పడతారు. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళల కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి. శుభసూత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అదని తగ్గి కాస్త కొంతమందికి నిరాశ కూడా ఉంటుంది. బంధువులతో తగాదాలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు ఆలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. వాణిజ్య వ్యాపారస్తులకు కొంత నిరాశ అనేది ఉంటుంది. ఉద్యోగులకు విధులు కత్తి మీద సాములాగా మారుతాయి. సాంకేతిక నిపుణుల, పారిశ్రామిక వర్గాలకు నిరాశజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఇంటర్వ్యూల్లో జాప్యం ఉంటుంది. మహిళలకు మానసిక అశాంతి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు శివాష్టకం పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. వారికి ఉన్నటువంటి దోషాలు సైతం పరిహారం అయిపోతాయి. ఈరోజు ఆర్థిక సహాయం కూడా కొంతమందికి అందుతుంది. పనుల విజయం సాధిస్తారు. మిత్రులను కలుసుకొని కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనాలనుకునే వారికి మంచిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య వ్యాపారస్తులకు లాభాలు. కొంతమందికి తథ్యం. ఉద్యోగాలలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 46, లక్కీ కలర్ తెలుపు. ఈరోజు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. మరియు మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.